సో మనం ఐవీఎఫ్స్‌లో ఊసైడ్ డోనర్ ఎలా సెలెక్ట్ చేస్తాం? ఎవరికి అడ్వైస్ చేస్తాం? ఐయామ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఊసైడ్ డోనర్ మనకు క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయండి. ఒకవేళ పేషెంట్ ఐవీఎఫ్‌కెళ్ళినా కూడా రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ, రిపీటెడ్ అబార్షన్స్ కానివ్వండి, చాలా తక్కువ ఎగ్స్ ఉండడం, లో ఏఎంహెచ్ ఉండడం కానివ్వండి, సివియర్ ఎండోమెట్రియోసిస్, చాక్లెట్ సిస్ట్ వల్ల ఏఎంహెచ్ తగ్గినా కూడా, లేదు మదర్‌కి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్ ఉండి నాకు నా ఎగ్స్ వద్దు అలాంటి వాళ్ళకి, అండ్ మెనోపాజ్ ఆల్రెడీ వాళ్ళకు ఓవరీస్ డ్రై అయిపోయి ఉంటాయి అనమాట. అలాంటి కండిషన్స్లో మనం డోనార్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. డోనార్ ఎలా సెలెక్ట్ చేస్తాం? సో చాలా మంది మాకు నోన్ డోనార్ ఉన్నారని చెప్తూ ఉంటారు. సో కరెంట్ గైడ్ లైన్స్ ప్రకారం సో మనకు అనానిమస్ డోనార్ అంటే అన్నోన్ డోనార్ తీసుకోవాలి. అండ్ యంగ్ ఉండాలన్నమాట, లెస్ దాన్ 30 years. వాళ్ళకు హెల్తీ కిడ్స్ ఉండాలి ఆ డోనార్కి. అండ్ మనం మామూలు పేషెంట్కి, ఐవీఎఫ్ పేషెంట్కి ఎలా బ్లడ్ టెస్ట్ చేస్తామో, లివర్ ఫంక్షన్ టెస్టు, రీనల్ ఫంక్షన్ టెస్టు, షుగర్ టెస్టు, థైరాయిడ్ టెస్టు, కంప్లీట్ బ్లడ్ పిక్చరు, థాలసీమియా స్క్రీన్, సో ఇవన్నీ మనం టెస్ట్ చేస్తాం. సో ఇవన్నీ నెగటివ్ ఉండి, మనం ఎగ్ కౌంట్ మనం అనుకున్న విధంగా ఎగ్ కౌంట్ ఉండి, సో పేషెంట్ హెల్దీగా ఉంది, సో అలాంటి వాళ్ళని మనం డోనార్గా సెలెక్ట్ చేస్తాం. సో వెన్ కంపేర్ టు ఐవీఎఫ్ సైకిల్స్ కంటే డోనార్ సైకిల్స్లో మనకు 10% సక్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మామూలు ఐవీఎఫ్ సైకిల్స్లో మనం 50% సక్సెస్ చెప్తే వీళ్ళకి ఆల్మోస్ట్ 55 to 60% సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రూవన్ ఎగ్స్, హెల్దీ ఎగ్స్ తీసుకుంటున్నాం కాబట్టి. ఇంకొంతమందికి మన బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ చేయొచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని పెట్టుకొని మనం డోనార్ని సెలెక్ట్ చేస్తాం అనమాట. సో నార్మల్ పేషెంట్ మనం ఎలా స్టిమ్యులేట్ చేస్తామో, డోనార్ మనం అనుకున్న తర్వాత సెకండ్ డే నుంచి ఇంజెక్షన్ స్టార్ట్ చేయడము, ఎగ్ పికప్ చేయడము, తర్వాత జెనెటిక్ పేరెంట్ హస్బెండ్ స్పర్మ్స్ తీసుకొని మనం ఇక్సీ చేయడం జరుగుతుంది. ఎంబ్రియోస్ ప్రిపేర్ చేసిన తర్వాత పేషెంట్ మనకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ క్రైటీరియాలో మనం డోనార్ సెలెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.